కలర్ కొంచెం మీకు కొంచెం షైనింగ్ లేవా? షైనింగ్ లేవా? కలర్ వేసుకోవాలా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మేము మంట పెడుతున్నాం. కొడు గడి కొడు. గీజర్ ఆన్ చేస్తలే, బయటనే పొయ్యి పెట్టేసి ఇక్కడనే వాటర్ హీట్ చేసి స్నానం చేసి అవుతుంది రోజు. ఇవి ఆగడానికి ఒక 15 minutes టైం పడుతుంది. ఇలా ఏం చేయాలంటే మా కార్కి 12 దాకా ఇక్కడ నీడ వస్తుంది. 12 తర్వాత సన్ హీట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఫుల్ ఎండ్ వస్తుంది. దీనికి షెడ్ వేయాలి. గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చినా కానీ నేనేమనుకుంటున్నా అంటే ఈ వాళ్ళకి ఇక్కడొకటి మొదలు కొట్టి ఆ గ్రీన్ మ్యాట్ కట్టి దీని నుంచి ఇట్లా పడేద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఎండ రాకుండా ఇట్లా దీన్ని కప్పేద్దాం అనుకుంటున్నా. అలా చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మనం మా ఫ్రెండ్ నాగరాజు వాళ్ళ ఇంటికి పోతున్నాం. క్యారెట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు పోయి నాగరాజు వాళ్ళ ఇంటికి పోయి క్యారెట్ తీసుకొచ్చుకోవాలి. వాళ్ళకి తోట ఉంది, అక్కడనే పెరడు ఉంటుంది. క్యారెట్ తవ్విస్తున్నాడు, పోయి వచ్చి స్నానం చేయాలి. దగ్గరనే శంకులపల్లికి వచ్చి ఒక 1/2 kilometer ఉంటుంది అంతే. ఇక్కడ రైట్ సైడ్ పోచమ్మ గుడి, ఇది దీనికి ఆపోజిట్ కాలి శంకులపల్లి. ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం శంకులపల్లి. ఇదే ఇల్లు మా ఫ్రెండ్ నారాజుది. వాళ్ళదే బర్రే. ఎట్లా పోడు లోపల నుంచి వాళ్ళే ఇల్లు వెనుకనే వాళ్ళది పేరడు ఉంటుంది. వాడు యాక్చువల్లీ ఏంటంటే బ్యాంక్ జాబర్, కాకపోతే వీకెండ్స్లో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అక్కడ ఉన్నాడు. డోర్ ఇలా పొద్దున వచ్చి మంచిగా పొలాలలో నడితే మస్తు ఇట్లా రిలాక్స్ అనిపిస్తుంది. ఈ దొండ పందిరి కూడా మన వాళ్ళది, నారాజు వాళ్ళది. ఇదంతా దొండ పందిరి. దొండకాయలు అయినాయా? కాలే ఇంకా. మనోడు వెనక వర్క్ చేస్తుండు. ఇక మా నారాజు ఫార్మర్ వర్క్ చేస్తాడు. అటు బ్యాంక్ జాబ్ చేస్తాడు, వీకెండ్స్లో ఈ వర్క్ చేస్తాడు. మంచోడు, బాగా మంచోడు. ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఈ వర్క్ చేస్తాడు. ఇక్కడ నుంచి అక్కడ ఇల్లు తీసిర్రా, ఇక్కడ ఇల్లు తీసిర్రా, ఇక్కడ దాకా మొత్తం ఒక 40 గుంటలు. గుంటకు 10 లక్షలు, 4 కోట్లు నారాజుకి నెట్ వర్త్. ఏమై క్యారెట్లు ఇది పాలకూర అన్నట. ఇంతకుముందే 4 డాడీ స్ప్రే చేసాడు. ఇట్లా బీరకాయలు ఏమో ఎత్తారట. ఇలా ఏమెత్తారు నారాజ్? ఇలా ఏమెత్తారు? ఇలా ఇలా పాల్గొన్నా ఇది మొత్తం. పెళ్ళి ఎప్పుడు మరి? చేసుకో పెళ్ళి. జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయినావు, పెళ్ళి చేసుకో. ఏం లేదు, సింగిల్ లైఫ్ బెస్టా? అంతే అంట. వర్క్ అయిపోయింది నారాజ్ వర్క్. ఇప్పుడు మన కోసం క్యారెట్లు తెంపిస్తాడు. డబ్బులు కూడా ఏం తీసుకోడు. నాకు ఇద్దామని ఉండదు కానీ ఆడు తీసుకోడు. ఎందుకంటే అనుకో ఫ్రెండ్షిప్ విలువలాగా డబ్బులతో ఇవ్వలేదు అట్లేమో అంటాడు. తీసుకుంటాను నాన్న డబ్బులు ఇస్తే. మీరు హ్యాపీ అన్న? ఫ్రెండ్స్లో గట్టు ఉంటుంది నారాజ్. బయటకు పోతే 40 రూపాయలు కిలో దొరుకుతాయి కదా, బీరుకు 150.
ఇక్కడ కొంచెం ఆర్గానిక్ ఉంటుంది అని చెప్పేసి మీ దగ్గర వచ్చాడు. ఇదంతా క్యారెటే మొత్తం అయిపోయింది. ఇదే మిగిలింది లాస్ట్కు. నేను తవ్వుకుంటారా అంటే అద్దు నేను తవ్విస్తా అంటాడు నారాజు. ఇక ఫ్రెష్ క్యారెట్ ఇంటికి పోయి కడుక్కొని తినడు. ఇక కలర్ కొంచెం మీకు కొంచెం షైనింగ్ లేవా? షైనింగ్ లేవా? కలర్ వేసుకోవాలా? మేమే కడుక్కున్నాడు అవి క్యారెట్లు. కడుక్కు ఇట్లా కడుగు, కడిగి చెంచాటు గీకితే మొత్తం పైన మొత్తం అవుతుంది. ఎందుకంటే బాగా రోజులు కదా ఈ మట్టి అన్న దాంట్లో ఇరుక్కుంటుంది. సైడ్ లైన్స్ గీకితే మొత్తం నీట్గా అయిపోతుంది. మొత్తం గీక్కుంటే అయిపోతాయి. డైరెక్ట్ కడగకుండా చెంచాటు గీకి కొంచెం వాటర్లో గిట్టి ఇట్లా అయిపోతుంది. వాటర్లో వేసి కొంచెం చేసేసి బాగా మస్తు రోజులు ఏర్లు వస్తున్నాయి. ఇప్పుతలేరా చేతులేరా? అయిపోయిందా? అయిపోయింది. ఇది లాస్ట్ ఇవన్నీ అయిపోయినా మళ్ళీ వేయరా? మళ్ళీ ఎందుకు వేస్తాం? దసరాకి వేసినాం. దసరా అయిపోయినాక వేసినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చింది 6 నెలల 3 నెలలు అంత వచ్చింది. ఇగో ఇది మన క్యారెట్ అయిపోయింది. ఒక 1.5 kg దాకా ఉంటుంది. సో నారాజ్ థ్యాంక్ యూ. జగిత్యాల ఇండస్ఇండ్ బ్యాంక్లో ఏమైనా అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటే నారాజ్ని కాంటాక్ట్ కండి. నేను నెంబర్ ఇస్తా కింద డిస్క్రిప్షన్లో. అకౌంట్ తక్కువలో ఓపెన్ చేపిస్తాడు. ఓకే నారాజ్? సరే ఓకే రైట్. మరి బాయ్. బాయ్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. గొర్రెల కట్టే చూడు. ఏం చూడు. ఓకే. 2 ఉన్నాయా? 3 కొన్నా, ఒకటి అంతా ఇంక 2 దసరాకి ఇవి. ఈ దసరా ఉంచుతాయి అమ్మ. ఒకటి దసరా కోస్తా. ఎంత కొన్నావి? 2 ఎంత కొన్నావి? 6,000 కొట్టాను. ఎంత పోతాయి ఇప్పుడు? 9,000, 10,000. ఇది కూడా ప్రాఫిట్ అయిపో. నారాజు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇటు ఈ పని చేస్తాడు, జాబ్ చేస్తాడు. హలో.